ఇలాంటి కార్పొరేటర్లు చాలా మంది ఈరోజు జిహెచ్ఎంసీలో ఉన్నారు. కాకపోతే మీ వైపు నుంచి మీరు సమాజానికి లేకపోతే కార్పొరేషన్‌కి ఎంతో కొంత చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. వ్యక్తిగతంగా మీరు చేస్తూ ఉంటారు. కాకపోతే తగినన్ని నిధులు మరి కార్పొరేషన్‌లకు అందుతున్నాయా అనేది ఈరోజు పెద్ద క్వెషన్. ఏం చెప్తారు మీరు ఒక కార్పొరేటర్‌గా? గత 10 సంవత్సరాల నుంచి యూజువల్‌గా ఇదివరకు కార్పొరేటర్ ఫండ్ ఉండేది. సో ఏదో చేదోడు వాదోడుగా దాన్ని యూటిలైజ్ చేసేవాళ్ళం. ఎస్పెషల్లీ ఎమర్జెన్సీస్ అప్పుడు. ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినా లేకపోతే ఏమైనా చిన్న యూనో సివరేజ్ కానీ దాంట్లో ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తొందరగా రెక్టిఫై చేసే ఆస్కారం ఉండేది. కానీ మోర్ దెన్ 12-13 years నుంచి దేర్ ఇస్ నో కార్పొరేటర్ ఫండ్. అది కాకపోయినప్పటికీ కూడా ఏదైతే జనరల్ ఫండ్స్ ఉంటాయో, ఎమ్మెల్యే గారి ఫండ్స్ ఉంటాయో, జిహెచ్ఎంసీ నుండి మేము తీసుకొచ్చి దీంట్లో మా హస్బెండ్ ఆల్రెడీ ఆయన పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి ఏ పనులకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది నాకు ఎప్పుడు కూడా నిరంతరం ఆయన ఫీడ్బ్యాక్ కానీ ఆయన సపోర్ట్ కానీ నాకు ఎప్పుడు కూడా ఉంది. ఈ డివిజన్లో ఇన్ని వర్కులు చేశామంటే ఇది మా ఇద్దరం కలిసి ఆలోచన చేసి మరి ఈ ఫండ్ అయితే ఈ రకంగా పనులు అనేది తొందరగా అవుతాయి అని మోటివేట్ చేస్తున్నందుకు నేను అలా ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ మేము చేసిందంతా జనరల్ ఫండ్స్ అండి. ఏదైతే సివరేజ్ ఉందో స్పెషలీ అది వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఆల్ దీస్ 10 years దాన్ని ఎట్లా అంటే వ్యవస్థగతంగా చేయాలి, అది లేదు. ఎవరు ఎట్లా ప్రపోజల్ పెడితే ఎవరు ఎట్లా కంప్లైంట్ వస్తే దాన్ని అలా టెంపరీగా పని చేసుకుంటూ వెళ్ళాలి. సో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కానీ అసలు కారణం ఏంటి, ఎందుకు అవుతుంది, రిపీటెడ్గా కంప్లైంట్ ఎందుకు వస్తుంది, సివరేజ్ ఓవర్ఫ్లో ఎందుకు అవుతుంది. సో అది ఈ లెవెల్ కానీ ఏఈ లెవెల్ కానీ ఎవరు కూడా ఆలోచన చేసే వాళ్ళకు టైం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక వ్యవస్థ లేదన్నమాట. సో దీనివల్ల మీరు ఏ ఫీల్డ్ ఏ డిపార్ట్మెంట్ అయినా చూసుకోండి, ఏది కూడా వ్యవస్థ మంచి ప్రణాళికతో లేని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకటి ఎంటాంగిల్డ్ అయ్యి కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఇంకా తర్వాత ట్రాన్స్ఫర్స్ అవ్వడం వీళ్ళే అన్ని ఒకరి తర్వాత కొత్త ఎంప్లాయీ రావడం మళ్ళీ కొత్తతో చేయడం. సో ఇవన్నీ కూడా జరగడం వల్ల ఏమవుతుందంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ అనేది లేదు అని గ్రహించాం. సో ఎప్పుడైతే అది గ్రహించామో దాదాపుగా 2 years నుంచి we've started on permanent solutions. No matter how much fund, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, దట్ డజంట్ మ్యాటర్. కానీ ఆ పని మాత్రం అవ్వాలి. ఇంకా తర్వాత దాన్ని ఇంకా టెంపరీగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. సో దట్ అక్కడున్న స్థానికులకు ఇబ్బంది కలగవద్దు.